బస్సులలో ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారం దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన 6 నిందితుల నుంచి 10 తులాల బంగారం, కియా కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న జడ్చర్లలో నేతాజీ చౌరస్తా వద్ద పండ్లు కొంటున్న మహిళను వెంబడించి బంగారాన్ని చోరీ చేశారు. ఈ నెల 18న ప్రయాణికులను వెంబడించి పుత్తడితో పరారయ్యారు. ఇవాళ మరోసారి దొంగతనానికి వచ్చిన నిందితులను చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సందీప్ అని ఇంపార్టెంట్ ఇతను ముఠా నాయకుడు. ఈయన మీద ఒక 15 కేసులు దాకా ఉన్నాయి, పాత కేసులు. ఈయన కొంతమందిని ఇంకా మిగతా 5గురిని తీసుకొని ఒకటి అశోక్, ప్రవీణ్, రాజేష్, సునీల్ కుమార్, సచిన్, ఇదంటే కార్ డ్రైవర్, వీళ్ళంతా హర్యానాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా గ్యాంగ్ ఏర్పడి బస్టాండ్లోకి వచ్చి కూర్చుంటారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ బస్టాండ్లలో బ్యాగులలో ఊకే ఎవరైతే వాల్యుబుల్ ఉంటే ఊక టచ్ చేసుకుంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు బస్ ఎక్కగానే వాళ్ళ వెనకంగా బస్ ఎక్కి ఆ బ్యాగుని వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, 2-3 అందరు కలిసి ఆమె దృష్టి మరల్చి ఆ బ్యాగుని కట్ చేసి బ్యాగులో ఉన్న బంగారం తీసుకొని కొద్దిదూరం పోయినాక దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు డైలీ వాళ్ళు చేసే పని అది. దాని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర 10 తులాల బంగారం, మన దగ్గర పోయిన బంగారం యాసిడ్ దొరికింది.